Hey guys, welcome to Smart IPL Comedy Hour episode 14. ఈ రోజు మన రెడ్డి మనీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ కింద చేసుకోండి. కమెంట్ చేయండి. వాడి సారీ వాడి సారీ గైస్, రెడ్ మనీ ప్రెడిక్షన్స్ ఎంతమంది కావాలి కింద కమెంట్ చేయండి. ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినట్టు పెట్టు. ప్రిడిక్షన్స్ లాస్ట్ 3 మ్యాచెస్ నా ప్రిడిక్షన్స్ అన్ని కరెక్ట్ అయినాయి. మనమే yes guys, Reddy Money just mentioned his last 3 predictions are correct. Please watch our SRH versus CSK pre-match analysis and comment in the below comment section if he predicted it correctly or wrong. రెడ్ మనీ ఎన్ని కమెంట్స్? 100% అక్యురసీ. 100% accuracy అంట. అరే నువ్వు ఆర్సీబీ మ్యాచ్ డీసీ ఆర్సీబీ డీసీ అందరు డీసీ అంటే నువ్వు ఆర్సీబీ అంటావు, అందరు ఎస్ఆర్ఎస్ అంటే సిఎస్కే అంటావు. అవును, అందుకే రాంగ్ అయిపోయినాయి నీ ప్రెడిక్షన్స్. నేను ఆల్రెడీ నువ్వు ఊరికే చెప్పట్లే, ఆల్రెడీ పిచ్ ప్రీ అనాలిసిస్ చేశాను. అక్కడ ఉన్న లోకల్ పిచ్ క్యూరేటర్స్ కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళకి ఏవో ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి నేను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను. ఇట్స్ డజంట్ లైక్ ఇట్ బ్లైండ్ గా నేను చెప్పట్లేదు. ఐ హావ్ డన్ మై బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్. ఓకే, రీసెర్చ్ చేశాడు. background research that then I'm predicting well. Sometimes the prediction gone wrong. Okay, it happens. Yeah, Human error. Okay. Don't do anything. దీన్నే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. క్యూరేటర్ తో మాట్లాడి అన్ని చేయడానికి. నేనే అదే మీకు సంబంధించిందేరా, మీకు సంబంధించింది మీకు బాగా తెలుసు కదా వీటి గురించి. ఎవరికి రా ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నా, నీకు తెలుసు కదా. మీ వాళ్ళు చెప్పాను బ్యాట్స్మెన్ కొట్టడానికి అవ్వదు. ఏ బాల్ అయితే ఏముందిరా మీకు కొట్టడానికి అవ్వాలి. మంచి స్టాట్ ఒకటి ఉంది. బిఫోర్ చేంజింగ్ ద బాల్ ద స్కోర్ ఇస్ గోయింగ్ వెల్. ఆఫ్టర్ చేంజింగ్ ద ఇట్స్ అంటే అది ట్రాక్టర్ పిచ్ కూడా కాదు, ఇట్ బికమ్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే రా, ఎల్ఐసి వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఎగ్జాక్ట్ టైం లో జస్ట్ 2-3 ఓవర్స్ ఆఫ్టర్ సేమ్ బాల్ చేంజ్ చేశారా. అప్పుడు ఎల్ఐసి ఎందుకు కొట్టింది, మీరు ఎందుకు కొట్టలేకపోయారా? సేమ్ పిచ్, సేమ్ డివ్, సేమ్ చేసింగ్, సేమ్ బౌలింగ్ లైన్ అప్ రా. దేశ్ పాండే గారికి వికెట్లు ఇచ్చారు, మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి వచ్చారు. మీరేమనుకున్నారు? లాస్ట్ మ్యాచ్ లో 2 టైమ్స్ కొట్టినాక ఎల్ఎస్డి మ్యాచెస్ ఏం చేయలేరని చెప్పేసి లైట్ తీసుకున్నారు. బట్ ఈసారి మీరు రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే మీకు మిగిలింది ఒకటే హోమ్ మ్యాచింగ్. మేము బాగా వేసామన్నట్టే కదా, మీరు బాగా ఆడలేదు మేము బాగా వేసామన్నట్టే కదా. ఇప్పుడు రిస్క్ తీసుకోలేదంటే అదే కదా. సరే మీరు చెప్పండి బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్. ఎస్ఆర్హెచ్ కి హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కదా నెక్స్ట్ 3-4. ఫైనల్ లో చపాక్ స్టేడియం, ఫైనల్ ఎలా చపాక్ కాబట్టి జస్ట్ ఫైనల్ చపాక్ కాదనుకుంటా, అహ్మదాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి ఫైనల్స్ కి సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఇట్ విల్ బి గుడ్ లెసన్ ఫర్ us అన్నమాట. రే 2018 గుర్తులేదా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఫైనల్? 2016-18 చెప్పొచ్చు కదా నువ్వు. నేను లేవే 2016 ఆర్సీబీ. అదే వికాస్ గడ్ ఇందాక అదే చెప్పాడు, ఆర్సీబీ డీసీ మ్యాచ్ లో ఎల్ఎస్జీ ప్రెడిక్షన్ అంటావు, మరి నువ్వు చెప్తున్నావు ప్రెడిక్షన్ లో కరెక్షన్. ఆపేసి అరే మూసుకో. Right away start with CSK. We'll straight away start with CSK versus SRH. Ritu's excellent. నేను ఆల్రెడీ 10 మార్క్స్ ఆన్సర్ రెడీ చేసింటా, చెప్పు స్టార్ట్ చేయి. ఇంకా ఎందుకు మళ్ళీ ఏడుస్తావు? వీళ్ళు స్టార్ట్ అయితే రావస్ అండి వికాస్. ఎగ్జైట్ ఉన్నా చెప్పు. సో ఇట్స్ బస్ నేనేమనుకున్నా అంటే పిచ్ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు స్కోర్, బట్ ద సేమ్ ప్రాబ్లమ్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ లేదు అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్స్ went off. You should acknowledge it like that, man. Reddy Money. ఆ ఓపెనింగ్ కూడా వీళ్ళు 50-60 రన్లు ఇస్తే ఆ తర్వాత వచ్చే వాళ్ళు కొట్టేవాళ్ళు. సో ఆ ఓపెనింగ్ లేదు, అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఇట్స్ జస్ట్ క్రంబుల్. సో ఇఫ్ యూ సే సిఎస్కే లో మన ఋతు హీ ప్లేడ్ వెరీ వెరీ వెల్. యా లాస్ట్ వచ్చే వరకు ఐ నో హీ ప్లేడ్ స్లోలీ బట్ హీ కుడ్ హ్యావ్ టేకెన్ ఎ సెంచరీ. Wasting another 2 balls is fine, but he went for a lofty shot and he went for out. So and regarding bowlers, one ki wickets idam ante it's a joke. Giving wickets to that bowler is it's on any day it's a joke. So that I think SRH should work on that in coming matches.
ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఓపెనింగ్ ఎస్ఆర్హెచ్ ది ఎప్పుడైతే పోయిందో అక్కడి నుంచి వికెట్స్ రెగ్యులర్ గా పడుతూ ఉండే. సో వాళ్ళ చేసింగ్ లో అసలు ఎక్కడ కూడా మూమెంటం లేకుండే. ఈవెన్ క్లాసీన్ కానీ నితీష్ రెడ్డి కానీ వాళ్ళు కూడా ఫ్రీ ఫ్లోగా కుట్టలేకపోయారు. బౌలింగ్ అనేది అక్కడ పిచ్ కి సూటబుల్ ఉండే సిఎస్కే బౌలింగ్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ సిఎస్కే చూస్తే వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ కన్సిక్యూటివ్ గా సెంచరీ చేసే ఆపర్చునిటీ ఉండే. బట్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ, ఈ మ్యాచ్ క్లోజ్ టు సెంచరీ విత్ ఎ గుడ్ హెల్దీ స్ట్రైక్ రేట్, అది కూడా. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్. యాజ్ ఎ క్యాప్టెన్ అతను బ్యాటర్ కూడా పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ సిఎస్కే. మిగతా బ్యాటర్స్ యూజువల్లీ వాళ్ళ రోల్ ప్లే చేశారు. లాస్ట్ ధోని వచ్చాడు. శివం దుబే అగైన్ మంచి స్ట్రైక్ రేట్ తో హి హస్ స్కోర్డ్ సమ్ వాల్యుయబుల్ రన్స్ డౌన్ ది ఆర్డర్. ఓవరాల్ ఇట్ వాజ్ ఎ కంఫర్టబుల్ విన్ ఫర్ చెన్నై. అండ్ వాళ్ళ హోమ్ మ్యాచెస్ ఇంకెందుకు వస్తున్నాయి, సో వాళ్ళకి ఇది వెరీ ఇంపార్టెంట్ విన్ అనొచ్చు. సో యా, అదే. ఓకే, దట్ వాజ్ ఎ గుడ్ బ్రీఫింగ్ అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు మొదలెట్టండి మన గొడవ. దీని పరిస్థితి ఏంటి? నేను ఇందాక నవ్వు ఆపుకున్నావు కదా ఇందాక నుంచి మోడన్ గడు మాట్లాడుతుంటే. కరెక్టే, వాడు చెప్పింది కరెక్టే. రావ్స్ చెప్పిన దాంట్లో రావ్స్ హెచ్ఆర్ఎస్ ఫ్యాన్ అయినా కూడా మంచి అక్నాలెడ్జ్ చేశాడు. ఏంటి, పవర్ ప్లే లో క్విక్ వికెట్స్ పోయిన తర్వాత ఋతు లాంటి ఇన్నింగ్స్ మక్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాడి పర్ఫార్మెన్స్ ఇన్ ద టోర్నమెంట్ చూసుకుంటే అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఒక్కడు ఆడాడు అంతే. అది కూడా కన్సిస్టెన్సీ లేదు. సో వాడి నుంచి అంత పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. సో నితీష్ రెడ్డిని ప్రమోట్ చేయడం కరెక్ట్ మూవ్. కానీ వాడు కూడా మంచి స్ట్రైక్ రొకేట్ చేయలేకపోయాడు. సో జడ్డు ప్లేలో ప్లాయ్లో పడిపోయి ఇంకా అవుట్ అయిపోయాడు. అది జడ్డు వేసిన నితీష్ రెడ్డికి బాల్ కూడా చూస్తే అది బౌన్సర్ బాల్. సర్ప్రైజ్ దాన్ని కొట్టడానికి పోయాడు 6, టాప్ ఎడ్జ్, ధోని క్యాచ్. ఓకే, సో మక్రమ్ వుడ్ నెవర్ బి ప్లేయింగ్ రుతు కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. ఎస్టర్డే మేబీ వీ కెన్ ప్లే ఇన్ ఫ్యూచర్. సో క్లాసీన్ కూడా ఫ్రీ ఫ్లోగా ఆడలేకపోయాడు. సో వాళ్ళకి రన్స్ పైలప్ అయిపోతుంది. దే ఆర్ ఇన్ క్యాచ్అప్ మోడ్ అంతే ఆఫ్టర్ పవర్ ప్లే. సో యా, దే డిడ్ంట్ బ్యాట్ వెల్ టు సే. సో ఎస్ఆర్హెచ్, సిఎస్కే, I won't say like they bowled like champion side, but they bowled okay. They just got SRH batsmen got caught in the traps అంతే. సో పక్కా ఫీల్డ్ సెట్ చేశారు, పక్కా ఒక బాల్ వేశారు, సేమ్ అక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్. ప్రీ ప్లాన్ అది, పక్కా ప్రీ ప్లాన్ అంతే. ఏదో ట్రావిస్ శర్మ అంటాడేమో అభిషేక్ హెడ్. రెడ్ మనీ లాస్ట్ టైం గుర్తుందా, మనం డిస్కస్ చేసాం. డిసి అది ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయిపోతే క్రంబల్ అయిపోతుందని వి డిస్కస్డ్ అబౌట్ దట్. దానికి టూ టైమ్స్ అయింది అది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లో అయింది, సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ కూడా సేమ్. పవర్ ప్లే లో 2-3 వికెట్స్ పడిపోయి అయిపోయింది. టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వల్ల బౌలింగ్ వీక్ అనేది తెలుస్తుంది, కానీ మనకి ఇంత క్లియర్ గా విజిబుల్ అవ్వట్లేదు బేసికలీ. ఈవెన్ దో సిఎస్కే లో ఫ్యానిజం అసలు ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోల్ జనరల్ వ్యూ చెప్తున్నా నేను, ఇప్పుడు తర్వాత చెప్తాను. సో ఈవెన్ దో సిఎస్కే లాస్ ద వికెట్, దే గాట్ ప్లాన్ వెల్. మిచెల్ ఫామ్ లోకి రావడం, రితు గాట్ ద పర్ఫెక్ట్ ఇన్నింగ్స్. అంటే స్టార్టింగ్ స్లో అన్నా వికెట్ పడినా కూడా హీ ప్లేడ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రైక్ రొటేషన్, బట్ హీ లిటరలీ ప్లాన్ సో దట్ హీ డజంట్ మేక్ సెంచరీ టు విన్ ద మ్యాచ్ ఫర్ సిఎస్కే. మీమ్ లో కంటెంట్ చెప్పకు, రియల్ కంటెంట్ చెప్పు. అది ట్విట్టర్ లో కంటెంట్ లో తెచ్చేది చెప్తాడు. ఓకే. నెక్స్ట్ థింగ్, దే ప్లాన్ ఈవెన్ సిఎస్కే పిచ్ మీద 210 is a very good score. They batted really well. Shivan Dube obviously once impactful innings from Shivan Dube. They bowled really well. They got the perfect plan. Even off side కూడా లాంగ్ ఆఫ్ ఒక్క ఫీల్డ్ అని పెట్టి లాంగ్ సైడ్, అంటే ట్రావిస్ సైడ్ ద స్ట్రాంగెస్ట్ జోన్ ఎక్కడైతే ఉందో అక్కడే 2 players ని పెట్టేసి అక్కడే బౌల్ చేయడం అనేది ఇస్ అ పర్ఫెక్ట్ ప్లాన్. అభిషేక్ శర్మని, ట్రావిస్ హెడ్ ని దే ట్రాప్డ్ ఇట్ వెరీ వెల్. దే గాట్ ప్లాన్, దే గాట్ ఎగ్జిక్యూటెడ్ వెల్, దే గాట్ దేర్ మ్యాన్ వెల్. ఆఫ్టర్ తర్వాత మేబీ నేను మక్రమ్ ఈ రోజు ఋతు లాంటి ఇన్నింగ్స్ ఆడతాను ఎక్స్పెక్ట్ చేశాను. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టేజ్ మక్రమ్ హ్యాస్ టు ప్లే, బట్ మక్రమ్ ఫెయిల్డ్ అగైన్. నితీష్ కూడా మెయిన్ గా చెప్పినట్టు జడ్డు ఇట్స్ సర్ప్రైజింగ్ బాల్. నో వన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ స్పిన్నర్ టు బౌల్ ఏ బౌన్సర్, సర్ప్రైజింగ్ బాల్. బట్ క్రెడిట్ గోస్ టు సిఎస్కే, దే బౌల్డ్ రియల్లీ వెల్. ఈవెన్ దో దేర్ ఇస్ ఎ డ్యూ ఫ్యాక్టర్, దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అహెడ్. They bowled really well. They executed their plan.
క్లసిన్ వచ్చి కూడా క్లసిన్ కూడా చాలా ఫైర్ అవ్వలేదు బికాస్ ద కైండ్ ఆఫ్ బౌలింగ్ దే ఆర్ ప్లేయింగ్ దే డిడ్ వెల్ బట్ క్రెడిట్స్ గోస్ టు సిఎస్కే బట్ దేర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ లెసన్ లర్న్ టు ఎస్ఆర్ఎస్ సో దట్ following the tournament so that we can learn something from this. ఓకే ఓకే మామ. చక్కటి ఆన్సర్ రెడ్డి మనీ చక్కటి. ఆఫ్ సైడ్ దిశగా. చక్కటి కవర్ డ్రైవ్, మరో చక్కటి కవర్ డ్రైవ్. యా బికాస్ Okay, final. వీళ్ళిద్దరు డిస్కషన్ వింటున్నావు కదా, జనరల్ ఒపీనియన్ జనరల్ గా ఎస్ఆర్హెచ్ కి అసలు ఛాన్స్ ఉందా లేదా, ఇలా వాళ్ళ ఓపెనింగ్ ఫైర్ అవ్వకుండా మిడిల్ ఆర్డర్ షుడ్ బ్యాక్ దెమ్ అప్ రా. ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ యువర్ ఓపెనర్స్ గివ్ గుడ్ స్టార్ట్స్ కదా. అప్పుడైనా మిడిల్ ఆర్డర్ కొంత కవర్ అప్ అయ్యి మరీ ఇంత తక్కువ స్కోర్ ఆల్ అవుట్ అవ్వకుండా, సపోజ్ ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ దేర్ ఓపెనర్స్ ఫెయిల్, వాళ్ళు అప్పుడు తక్కువ స్కోర్ అవ్వకుండా దే హ్యావ్ టు ఫైండ్ వేస్ టు స్కోర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అండ్ వికెట్స్ ఆపుకోవాలి సో దట్ దే కెన్ సో ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ముంబై చూసుకుంటే ముంబై మిడిల్ ఆర్డర్ సూపర్ స్ట్రాంగ్. ఎప్పుడు 3 వికెట్స్ పైన తిలక్ వర్మ గాడు, ఆ నేహాలు లేకపోతే ఎవడో ఒకడు వచ్చి నేహాలు పక్కా 100% ఆడతారు. అవును. But వాళ్ళు ఆ ఎక్కడ kind వరకు of- తీసుకెళ్లారు చేసు 10 runs తో ఓడిపోయారు లాస్ట్ మ్యాచ్ అంతే, 250 కూడా. సో అలా I mean, మిడిల్ ఆర్డర్ నేను ఏమంటాను అంటే ఇట్స్ నాట్ వన్ మ్యాచ్. ఇప్పుడు నువ్వు అన్ని మ్యాచెస్ చూస్తే అన్ని వాళ్ళకి మ్యాచ్లు కరెక్ట్ ఏ మ్యాచ్ లో 3 వికెట్స్ పడ్డాక క్రంబుల్ కాలే బ్యాటింగ్ వాళ్ళది. కరెక్ట్. వల్ల మన SRH కి అవుతుంది. ఎందుకు అవుతుంది స్టెప్ అప్ అవ్వాలి సో మన బ్యాటర్స్ టీమ్ కోచ్ అనేది డిస్కస్ చేయాలి. ఎవడు స్ట్రైక్ రొటేట్ చేయాలి, కొట్టాలి. ఐ థింక్ ఇట్ షుడ్ బి మార్కమ్, బట్ సిన్స్ హీ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్, somebody should stand up. అంతే. కరెక్ట్. బాగా సమ్మరైజ్ మాకు చేస్తారు. సిఎస్కే కూడా పొజిషన్ వస్తుంది, కానీ దూబే కన్సిస్టెంట్ గా మిడిల్ ఆర్డర్ లో పర్ఫామ్ చేస్తున్నాడు. సో మిచెల్ కూడా ఫామ్ అందుకున్నాడు. సో వాడు కొన్ని 2 మ్యాచ్లు అలా 40-30s లో కొడితే ఇంకా వాడు కూడా ఫామ్ లోకి వచ్చేస్తాడు. ఇంకా మా ఏదో ఒక రహానే రోజు- ఒకడే కొంచెం, మాది కూడా అవుతుంది తెలుసు, దుబే గాడు పోతాడు. సో అదే ప్రాబ్లం. పోతుంది తెలుసు. అప్పుడు వస్తాడు మా వెపన్ సమీర్ రిజ్వీ.